నమస్తే. వాట్సాప్ చాటింగ్ ఎంత ప్రమాదకరమో, అంటే అనవసరమైన చాటింగ్, చెయ్యకూడని విషయాలు గాని వాట్సాప్‌లో చాట్ చేస్తే వచ్చే ప్రమాదం ఏందనేది ఈ వీడియోలో మనకు తెలుస్తుంది. నా సహనిందితుడు, కో అక్యూజ్డ్ ఆల్రెడీ బెయిల్ పొందాడు. కాబట్టి నాకు కూడా బెయిల్‌కి అర్హత ఉంది. నాతో పాటు సమానంగా తప్పు చేసిన అతనికి బెయిల్ ఇచ్చారు కాబట్టి నాకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి నిందితుడు కోర్టును ఆశ్రయించినప్పుడు ప్రభుత్వం వారు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సరే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఇతర అదర్ ఎవిడెన్సెస్ ఇవన్నీ పక్కన పెడితే పర్టికులర్ గా మాకు ఈ నిందితుడు వాట్సాప్ చాటింగ్ లో చాలా కీలకమైన విషయాలు దొరికాయి. ఇవన్నీ కాంక్రీట్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ ఆధారంగా పూర్తిగా ఈ తప్పు, ఈ నేరం ఇతను చేసినట్టుగా మేము భావిస్తున్నాము. కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని, ఈ వాట్సాప్ చాటింగ్ ని పరిగణలోకి తీసుకొని ఇతనికి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు. ఎందుకంటే చాలా కుట్రకోణం ఇతని ద్వారా ఇన్వాల్వ్ అయి ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ఇతను నేరానికి పాల్పడ్డాడు, బిల్ ట్రేడింగ్ చేశాడు, ఇన్వాయిస్లు మిస్యూజ్ చేశాడు, తర్వాత ఇతరత్ర ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ ని మిస్యూజ్ చేసుకున్నాడు. ₹1,00,00,000 ప్రభుత్వానికి నష్టం కలిగించాడని చెప్పి ప్రభుత్వం వారు ఆర్గ్యూ చేయడము, హైకోర్టు వారు కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించి వాట్సాప్ లో ఇతను ఏదైతే చాటింగ్ చేస్తున్నాడో దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, ఎవిడెన్స్ కింద దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఈ వాట్సాప్ చాటింగ్ ద్వారా ఇతను బెయిల్ కి అనర్హుడు. ఇది క్లియర్ గా మనకు ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఇతను చేసిన కుట్ర, నేరం ఇవన్నీ మనకు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి కోర్టు వారు దీన్ని పూర్తిగా నమ్ముతున్నారు. సో ఇతనికి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సహనిందితుడికి బెయిల్ ఇచ్చినా కూడా ఈ వాట్సాప్ చాటింగ్ ఆధారంగా, ఇతర ఎవిడెన్స్ల ఆధారంగా ఇతనికి బెయిల్ నిరాకరించడం ఏందని చెప్పి కోర్టు వారు నిర్ధారణ చేస్తూ ఇతనికి బెయిల్ నిరాకరించడం జరిగింది. పర్టికులర్ గా ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, హన్స్రాజ్ గుర్జార్ అనే అతను డీలరు. దాదాపు ప్రభుత్వం వారి అలిగేషన్ ఏంటంటే ఇంచుమించుగా ఒక 46 కోట్ల వరకు ఇతని ద్వారా 48.41 కోట్లు, 48.41 crores, టాక్సిబుల్ వాల్యూ అరౌండ్ 268.79 crores మొత్తం ఈ ఎవేషన్ జరిగింది. ఈ 48 కోట్లకి ఇతనే ప్రధాన బాధ్యుడు. ఇతని వాట్సాప్ చాటింగ్ ఆధారంగా మేము దీన్ని అంతా ఐడెంటిఫై చేశామని చెప్పి ప్రభుత్వం వారు ఆర్గ్యూ చేసినప్పుడు రాజస్థాన్ హైకోర్టు దీన్ని అంగీకరిస్తూ ఎస్, ఈ వాట్సాప్ చాటింగ్ ని మేము పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి ఇతనికి బెయిల్ నిరాకరించడం జరిగింది. కో అక్యూజ్డ్ కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రాన నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ చాటింగ్ లో అంతా కాంక్రీట్ గా మాకు దొరికింది అని కోర్టు విశ్వసిస్తున్నదని చెప్పి బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. ట్యాక్స్ వన్ వెబ్సైట్ లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. హన్స్రాజ్ గుర్జార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2026 ట్యాక్స్ స్కాన్ 1044. మీరు కూడా చదివి అర్థం చేసుకొని, వాట్సాప్ చాటింగ్ వల్ల అనవసరమైన విషయాలు వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నందువల్ల మనం డిలీట్ చేసినా కూడా ఇది వాళ్ళ వెబ్సైట్ లో పర్మనెంట్ గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు అడిగినా దీన్ని రిట్రీవ్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి వాట్సాప్ సంస్థ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి అనవసరమైన విషయాలు పొరపాటును కూడా వాట్సాప్ లో చాటింగ్ చేయవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం, శుభ సాయంత్రం.